నా అసలు పేరు సుబ్బారావు. అప్పట్లో వసుధ వాళ్ళు మా వీధిలో ఉండేవాళ్ళు. అఫ్కోర్స్ వాళ్ళు మాకంటే డబ్బున్న వాళ్లే అనుకో. మా కుటుంబాల మధ్య మంచి పరిచయం ఉండేది. ఆ తర్వాత నాకు వసుధకి మధ్య కూడా స్నేహం పెరిగింది. అక్కడిదాకా వచ్చి ఆగాడు జస్వంతరావు. వసుధకి తనకి మధ్య పరిచయం ఎలా వృద్ధి పొందిందో అతనికి ఫ్లాష్ బ్యాక్లా గుర్తు వచ్చింది. అయితే ఆ వివరాలన్నీ పైకి మాత్రం చెప్పలేదు. అప్పట్లో జస్వంతరావు పేరు సుబ్బారావు. వాళ్ల ఇల్లు, వసుధ వాళ్ల ఇల్లు ఎదురెదురుగానే ఉండేవి. సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావుది పెంకుటిల్లు, వసుధ వాళ్ళది 3 అంతస్తుల మేడ. జస్వంతరావు తల్లి వసుధ వాళ్ళ కుటుంబానికి తలలో నాలుకలా ఉండేది. శారీరక శ్రమతో కూడిన సాయం కావాలంటే వాళ్ళకి ఆమె గుర్తుకు వచ్చేది. పెద్ద వంటలు, పురుళ్ళు, పుణ్యకార్యాలు, శుభకార్యాలు ఇవేవి కూడా ఆవిడ సాయం లేకుండా జరిగేవి కావు. అదలా ఉండగా డబ్బు అవసరాలు వచ్చినప్పుడల్లా వసుధ కుటుంబమే వాళ్ళని ఆదుకునేది. అలా అస్పష్టంగా ఏర్పడిపోయిన ఆ అవగాహన ఆ 2 కుటుంబాలని దగ్గర చేసింది. అయితే ఆ దగ్గరతనంలో కూడా పొరపొచ్చాలు తప్పవు. నోటితో చెప్పకపోయినా మేం మీకంటే 2 అంతస్తులు ఎక్కువ అన్న అతిశయం వసుధ కుటుంబ సభ్యులలో కనపడుతూ ఉండేది. మరీ ముఖ్యంగా వసుధ తల్లి అనసూయ, తండ్రి పద్మనాభం గారి విషయంలో ఈ అతిశయం మరి ప్రస్ఫుటంగా కనపడేది. ఆ ఇంట్లో ఒక్క వసుధ మాత్రమే ఎలాంటి అతిశయం, భేషజం లేనిదని అర్థమైంది సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావుకి. ఆ అభిప్రాయం కూడా అతనికి తన తల్లి వల్లనే కలిగింది. ఆమెకి నిత్యము వసుధ నామ పారాయణమే. వసుధ ఎంత మంచిదిరా, వసుధ బంగారు కొండరా, వసుధ వరాల మూటరా, వసుధ అంటే వాళ్ళ గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది. వసుధకి ఎంత దయ, ఎంత కరుణ, సాటి మనుషుల పట్ల ఎంత అభిమానం. వసుధ రుక్మిణి కళ్యాణం శ్రావ్యంగా చదువుతూ ఉంటే దేవతలు పూలవర్షం కురిపించరు. ఆ మాటకొస్తే వసుధ కేవలం దేవకన్యే కాదు, వసుధ వసుధ. అలా తన తల్లి వసుధ పేరు జపించని రోజు గాని, గంట గాని, నిమిషం గాని, క్షణం గాని ఉందా అని అనుమానం కలిగేది సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావుకి. క్రమక్రమంగా అతనికి అర్థమైంది వసుధ స్తోత్రం తన తల్లి నిరంతరం ఎందుకు చేస్తుందో. వసుధ నిజంగానే అతి మంచిది. తను చాలా డబ్బున్నదాన్నని కానీ, బాగుంటానని కానీ ఆ అమ్మాయికి అసలు గర్వమే లేదు. తమ ఇంట్లో పనిచేసే పని మనిషిని కూడా అక్క అని పిలుస్తుంది. సోషలిజం అంటే ఏమిటో ఎవ్వరూ సిద్ధాంతాలు వల్లించకుండానే తనలో జీర్ణించుకున్న అమ్మాయి తను. గొప్ప హ్యూమనిస్ట్ కూడా. అసలు మానవతావాదంలోనే అన్ని సిద్ధాంతాలు, మతాల సారం ఇమిడిపోయి ఉంటుంది కదా. వసుధ చాలా అందగత్తె నిజమే. కానీ మొదటగా జస్వంతరావుని ఆకర్షించింది ఆమె అందం కాదు, ఆమె మంచితనం. మంచితనం ఎక్కడ కనబడినా కూడా మెచ్చుకోకుండా ఉండలేని మనస్తత్వం కూడా ఉంది అతనికి. క్రమక్రమంగా వసుధ మంచితనం గురించి స్తోత్ర పాఠాలు వల్లించడంలో తల్లిని మించిపోయాడు సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావు. తన అందాన్ని ఎవరన్నా పొగిడితే వసుధకి అంత ఇష్టంగా ఉండేది కాదు. అయితే తన మంచితనాన్ని ఎవరన్నా మెచ్చుకుంటుంటే మాత్రం ఆమెకి అంత అభ్యంతరం లేకపోయేది. ఎందుకని అంటే అందుకు వసుధ మనసారా నమ్మిన కారణం ఒకటి ఉంది. ఈ విశాల ప్రపంచంలో అపారమైన ధనం ఉంది, అద్భుతమైన అందచందాలు ఉన్నాయి. కానీ అతి తక్కువగా ఉన్నది మంచితనమే. అవును, ఈ లోకంలో అన్నిటికంటే అతి తక్కువ క్వాంటిటీలో ఉన్న క్వాలిటీ మంచితనమే. అందుకే ఆ మంచితనం ఎక్కడున్నా దానికి మ్యాక్సిమం పబ్లిసిటీ ఇవ్వాలి. ఆ మంచితనం అందరి దృష్టిలోకి వచ్చేటట్లు చేయాలి. ఒకరి మంచితనం మిగతా వాళ్ళకి స్ఫూర్తి కావాలి. మంచితనం అలా అంటువ్యాధిలా వ్యాపించి ఈ ఉపమానం సరైనది కాకపోయినా సరే అందరికీ అంటుకోవాలి. గుప్తదానాలకి, పబ్లిసిటీ లేని మంచితనానికి రోజులు కావు ఇవి. మంచితనం అడ్రస్ తెలియక మృతప్రాయమైపోయిందేమో అని జనం భయపడిపోతున్న ఈ రోజుల్లో ఇదిగో మంచితనం ఇంకా పలాని మనుషుల్లో, పలాని మనసుల్లో కాపురం ఉంటోందని అందరికీ తెలియాలి. తన ప్రతిభ గురించి చెప్పుకుంటే స్వోత్కర్ష కావచ్చు.
తన సంపద గురించి చెబితే డాంబికాలు కావచ్చు, తన అందచందాల గురించి చెప్పుకుంటే అది భేషజం కావచ్చు, కానీ తన మంచితనం గురించి చెప్పుకోవడం మాత్రం తప్పు కాకూడదు అని ఒక గట్టి నమ్మకం ఉంది వసుధకి. పోగా పోగా అందరూ తన మంచితనాన్ని పొగడ్డం ఒక ఎత్తు, సుబ్బారావు పొగడ్డం ఒక ఎత్తు అని అనిపించడం మొదలుపెట్టింది వసుధకి. బహుశా అక్కడే, అందులోనే స్త్రీ పురుషులకి మధ్య ఉండే ఆకర్షణ అనే యాంగిల్ చోటు చేసుకుందేమో కూడా. మొత్తానికి సుబ్బారావు పొగడ్తలు చాలా స్పెషల్గా వినపడేవి వసుధకి. ఒక రోజున వసుధ వాళ్ళ ఇంటికెళ్ళాడు సుబ్బారావు ఉరఫ్ జస్వంతరావు. అతను వెళ్ళేసరికి ఆమె తండ్రి పద్మనాభరావు ఇంట్లో లేడు. ఆమె తల్లి వంటింట్లో ఏదో పని చేసుకుంటోంది. వసుధ మాత్రం హాల్లో కూర్చుని భారతి చదువుతోంది. ఆమెకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు సుబ్బారావు. చదువుతున్న మ్యాగజైన్ పక్కన పెట్టి, ఏమిటి విశేషాలు అంది వసుధ నవ్వుతూ. నువ్వే చెప్పాలి, ఏమిటి ఈవేళ నువ్వు చేసిన మంచి పనుల లిస్టు అన్నాడు సుబ్బారావు. లిస్టా, భలేవాడివే అని నవ్వింది వసుధ. నిజానికి అతను అన్నదానిలో బ్రహ్మాండమైన జోకేమీ లేదు. కానీ వసుధకి నిజంగానే అందులో జోకు కనబడిందో లేక కావాలని నవ్విందో కానీ అలా నవ్వడంలో ఆమె భుజం మీద నుంచి పమిట జారిపోయింది. జారిపోయిన పమిటని మళ్ళీ సరిచేసుకోలేదు వసుధ. నవ్వు చిరునవ్వుగా మారి ఆ తర్వాత అది ఇంకా పల్చబడి అతి సన్నటి దరహాసం పెదాల మీద మెరుస్తూ ఉండగా ఆ మెరుపు కళ్ళల్లో ప్రతిఫలిస్తున్నట్లు జస్వంతరావు వైపే చూస్తూ ఉండిపోయింది వసుధ. ప్రేమ గురించి పైకి ఒక్క అక్షరం ఉచ్చరించకుండానే అలా అతి తీవ్రమైన ప్రేమలో పడిపోయారు వాళ్ళిద్దరూ. ఆ తర్వాత అనేకసార్లు ఆలోచించాడు జస్వంతరావు. అంత మర్యాదస్తుల ఇంటి పిల్ల అయిన వసుధ ఆ రోజున అలా పమిట జార్చి తన పరువాలు ప్రదర్శించి చీప్గా బిహేవ్ చేసిందా? ఎందుకలా చేసింది? ప్రేమను ప్రదర్శించడానికి ఇంకా వేరే మార్గాలేమీ లేవా? పమిట జార్చి తనను తాను దిగజార్చుకుందా వసుధ? ఆలోచించగా అతనికి వసుధ చేసిన పని కరెక్టే అనిపించింది. వసుధ ప్రవర్తనలో ఔచిత్యం కనపడింది. ఎందుకని? వసుధని తను ఆరాధిస్తున్నంత లెవెల్లో పొగిడేవాడు. వినగా ఆమెకి కూడా తన మీద సదభిప్రాయం కలగడం సహజం. అవినీతి కానీ మరే విధమైన ప్రలోభాలకి కానీ లొంగని వాళ్ళు కూడా పొగడ్తలకి లొంగడం చాలా మామూలే. వసుధకి తన మీద సదభిప్రాయం కలగడంతో పాటు కృతజ్ఞతాభావం కూడా ఉదయించి ఉండాలి. ఓ అందమైన ఆడపిల్ల తన పట్ల కలిగిన కృతజ్ఞతాభావాన్ని ఎలా ప్రదర్శిస్తుంది? నాలాగే నువ్వు కూడా చాలా మంచివాడివి అని ఎదురుగా పొగడవచ్చు, కానీ అది ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటినమ్మ వాయనం తంతు అవుతుంది. లేదా తనకు బహుమతులు ఇవ్వవచ్చు, ధన కనక వస్తు సహాయం చేయవచ్చు. అవన్నీ ఇప్పటికి వాళ్ళు చేస్తున్నవే, కొత్తగా చేసేదేమీ లేదు. మరి ఒక ఆడపిల్ల తనకు నచ్చిన వాడికి అపురూపంగా ఇవ్వగల నజరానా ఏమిటి? తన శీలం. వసుధ తన పరువాల్ని కొద్దిగా ప్రదర్శించినంత మాత్రాన అప్పటికప్పుడే అర్పణమైపోతాననే అర్థం కాకపోయినా కూడా ఇది ప్రణయానికి పరిణయానికి నాంది సూచన అని అన్యాపదేశంగా చెప్పడం కావచ్చును. మొత్తానికి ఆ క్షణం నుంచే వాళ్ళిద్దరూ మానసికంగా భార్యాభర్తలైపోయారు. కనీసం అలా అని సుబ్బారావు జస్వంతరావు అనుకున్నాడు. ప్రతి విషయం గురించి ఇంత విమర్శనాత్మకంగా ఆలోచించడం జస్వంతరావుకి మొదటి నుంచి అలవాటే. అయితే అలా అనలిటికల్గా ఆలోచించడం అన్ని విషయాలలో మంచిదేమో కానీ ప్రేమ వ్యవహారాలలో మాత్రం శల్య పరీక్షలు పనికిరావని జస్వంతరావుకి అర్థం కాలేదు. కనీసం అప్పట్లో. ప్రేమ అనేది ఒక అనుభూతి, అందమైన అనుభవం. అలా అనుకుని స్వీకరిస్తే అందులోనే ఉంది ఆనందం. అలా కాకుండా ప్రేమని అనలైజ్ చేయబోతే రకరకాలుగా ఉంటుంది ఆ అనాలిసిస్. ప్రస్తుతం సైంటిస్టులు చెబుతున్నదేమిటి? ప్రేమ అంటే అదొక రకమైన రుగ్మత అని. ఎదుటి వ్యక్తి బాడీ కెమిస్ట్ ఒక విధంగా రియాక్ట్ అయినప్పుడు ప్రేమ అనే భావం జనిస్తుంది. చాలా జబ్బులకి ఉండే లక్షణాలుగానే ప్రేమ తాలూకు వివరాలని కూడా క్లాసిఫై చేయవచ్చు. ఉద్వేగం, ఉత్సాహం, అంతులేని ఆనందం, అంతలోనే డిప్రెషన్. ప్రేమ నిజంగానే రోగమైతే దానికి విరుగుడు ఏమిటి?
చాక్లెట్లు తినమని సలహా ఇస్తారు కొంతమంది శాస్త్రవేత్తలు. ప్రేమ రోగం తాలూకు తీవ్రతని తగ్గించే లక్షణం చాక్లెట్లకి ఉందని ఒక ఊహ. మొత్తానికి ఈ విషయంలో తీవ్రంగానే పరిశోధనలు జరుగుతున్నాయి. నిజంగానే తన పట్ల వసుధకి ఉన్న ప్రేమ గురించి ఇంత డీప్గా అనలిటికల్గా ఆలోచించడం వల్లనే తనకి చెప్పలేనంత అశాంతి మొదలైందని జస్వంతరావు గ్రహించడానికి చాలా కాలమే పట్టింది. ఇన్ని సంవత్సరాలు గడిచాక ఇప్పుడు తను చేసిన తప్పేమిటో బాగా అర్థమవుతోంది జస్వంతరావుకి. వసుధ తన పట్ల ఉన్న ఇష్టాన్ని ప్రదర్శించిన మరుక్షణం నుంచి తను ఆమెని తన భార్యగా భావించడం మొదలుపెట్టాడు. శారీరకంగా కాకపోయినా కూడా మిగతా విషయాలలో ఆమె తన భార్యలాగా ఉండాలని ఆశించడం మొదలుపెట్టాడు. సిల్క్ దారం మీద బ్యాలెన్స్ చేస్తూ నడవడం లాంటిదే ఆడపిల్ల జీవితం అని అప్పట్లో తనకు అర్థం కాలేదు. దారం తెగకూడదు, బ్యాలెన్స్ తప్పకూడదు, కాలు జారకూడదు. ఇదే కదా ఆడపిల్లకి ప్రవర్తన నియమావళి. కనీసం క్రితం తరం వరకు ఎదుటి వాళ్ళు ఉన్న స్థితిలో తనని తాను ఊహించుకుని వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకోవడం కాక తన స్థితిలోనే ఎదుటి వాళ్ళని ఉంచి చూసి వాళ్ళల్లో తప్పులు వెతకడం అనే తప్పుని చాలామందిలాగే తను కూడా చేశాడు జస్వంతరావు. అప్పుడు కొన్ని విషయాలు జరిగాయి. వాటిలో మొదటిది వసుధ పట్ల జస్వంతరావు ప్రేమ టైఫాయిడ్ జ్వరంలా పెరిగిపోవడం. రెండవది జస్వంతరావు పట్ల వసుధకి ఉన్న ప్రేమ అదే రీతిలో టైఫాయిడ్ జ్వరంలా పెరిగిపోతున్నట్లు కనపడకపోవడం. ఆడపిల్లల ప్రేమ ఆర్కిటిక్ మంచు ఖండంలో మంచు ఫలకం మీద కనపడకుండా ఉండే అగాధమైన మహాసముద్రంలా ఉంటుందని జస్వంతరావుకి తెలియకపోవడం అని కూడా అనొచ్చు. ఇకపోతే మూడోది మరీ ముఖ్యమైన విషయం. అదే తమ ఇద్దరి జీవితాలని సమూలంగా మార్చేసింది. వసుధ తన పట్ల ఆ విధమైన ప్రేమ వ్యక్తం చేయడం జస్వంతరావుకి బొత్తిగా పడకుండా పోవడం. పద్మనాభరావు డబ్బున్నవాడని జస్వంతరావుకి బాగా తెలుసు. ఆ డబ్బు సంపాదించడానికి పద్మనాభరావు ఎన్ని రకాల గడ్డి తిన్నాడో మొదట్లో జస్వంతరావుకి తెలీదు. అప్పటికీ ఇప్పటికీ రోజులు మారాయి. ఆ రోజుల్లో అవినీతి అధికారం ఏలుతోంది. ఇప్పట్లో ఒక మనిషి తన సంపదని ఏ విధంగా సంపాదించాడా అని చూడడం లేదు జనం. ఒక మనిషి ఎంత సంపాదించాడా అని మాత్రమే చూస్తున్నారు. కానీ గతంలో అలా కాదు కదా. మనుషుల్లో కాస్తో కూస్తో నిజాయితీ ఉండేది. పైగా స్వాతంత్ర్య సమరంలో పాల్గొన్న మేరు పర్వతాల్లాంటి వ్యక్తిత్వం కలిగిన హేమీలు అనేక మంది ఇంకా ప్రజల మధ్యనే ఉండి సరైన దారి చూపిస్తూ ఉండేవాళ్ళు. దానికి తోడు స్వాతంత్ర్యం వచ్చిన సంబరం. దాస్య శృంఖలాలు తెగిపోయాయని, ఇంక బీదరికం పారిపోతుందని, బీద గొప్ప తేడాలు ఉండవని, కులమతాల విద్వేషాలు కుప్పకూలిపోతాయని, సామ్యవాదం ప్రజాతంత్రం పరిఢవిల్లుతాయని, మనుషులు మనుషులుగా బతుకుతారని, ఈ దేశం భూతల స్వర్గం అవుతుందని ఈ విధంగా భావిస్తున్న ప్రజల ఆశలని దుంపనాశనం చేయడానికే కంకణం కట్టుకున్న కొంతమందిలో పద్మనాభం ఒకడు. వసుధ తండ్రి పద్మనాభరావు ఒక నెగటివ్ జీనియస్. అతను కష్టాలు లేని చోట కష్టాలు క్రియేట్ చేయగలడు. సమస్యలు లేని చోట్ల సమస్యలు సృష్టించగలడు. అవినీతి లేని చోట దానికి నారు పోసి నీరు పోసి పెంచగలడు. మనుషులని రాక్షసులుగా మార్చగలడు. 1994 ప్రాంతంలో స్వతంత్ర భారతాన్ని ఏలబోయే అంగుష్టమాత్రులైన రాజకీయవేత్తలకి రోల్ మోడల్ అతను. ఒకవైపు పద్మనాభరావు పద్ధతి అలా ఉండగా, ఇంకోవైపు జస్వంతరావు నిత్య సత్యాన్వేషి. అందుకనే అతనికి పద్మనాభరావు నిజరూపం అందరికంటే ముందుగానే అర్థమైపోయింది. అతనికి అర్థమైన మరో ముఖ్య విషయం కూడా ఉంది. కులాన్ని మతాన్ని స్వతంత్ర భారతంలో కూడా రావణ కాష్టంలా మండించి దానిమీద రొట్టెలు కాల్చుకోవచ్చునని గ్రహించగలిగిన ప్రజ్ఞాశాలి పద్మనాభరావు. అతని కుల మత రాజకీయాల అసలు స్వరూపం అర్థం కాగానే నిలువెల్లా కంపించిపోయాడు జస్వంతరావు. భయంతో కోపంతో కూడా. ఈ దేశం ఏమైపోతుందో అన్న భయంతో. కానీ అంతకంటే పెద్ద ఇబ్బంది ఏమిటంటే పద్మనాభరావు తత్వం అందరికన్నా ముందుగా తను అర్థం చేసుకోవడమే. ఆ విషయం తను చెప్పినా తక్కిన వాళ్ళు అర్థం చేసుకోలేకపోవడం కూడా. కొంతమంది ఉంటారు
భవిష్యత్తులో జరగబోయేది ఏమిటో ప్రస్తుత పరిస్థితుల ఆధారంగానే వాళ్ళు గ్రహించగలరు. 1 సంవత్సరం ముందో, 1 దశాబ్దం ముందో, లేక 1 శతాబ్దం ముందో. కానీ వాళ్ళు గ్రహించినది తక్కిన వాళ్ళు గ్రహించడానికి చాలా టైం ల్యాగ్ ఉంటుంది. ఆ టైం ల్యాగ్ రోజులు కావచ్చు, నెలలు కావచ్చు, సంవత్సరాలు కావచ్చు, దశాబ్దాలు, శతాబ్దాలు కూడా కావచ్చు. జరుగుతున్న దానిని, ముంచుకొస్తున్న ప్రమాదాన్ని ముందే గ్రహించిన ఆ మనిషి తక్కిన వాళ్ళకి దానిని గురించి చెప్పాలని తాపత్రయపడతాడు. కానీ తక్కిన వాళ్ళకి అది అర్థం కాదు. అర్థం కాకపోవడం వల్ల ఆ మనిషిని మూర్ఖుడిని చూసినట్లు చూస్తారు. సర్వసాధారణంగా జరిగేది ఇదే. జస్వంతరావు విషయంలో కూడా సరిగ్గా అదే జరిగింది. పద్మనాభరావు సంగతి అందరికంటే ముందు పసిగట్టాడు జస్వంతరావు. సహజంగానే తను గ్రహించిన విషయాన్ని అందరికంటే ముందుగా వసుధకే చెప్పాడు. తన తండ్రిని గురించి అతను చెబుతున్న విషయాన్ని అపనమ్మకంగా విన్నది వసుధ. ఆ తర్వాత మొహమాటంగా, ఇబ్బందిగా చిన్న చిరునవ్వు నవ్వి, మా నాన్నని అందరూ తొందరగా అపార్థం చేసుకుంటారు. ఇందులో నీ తప్పేమీ లేదు. కానీ మొత్తానికి మా నాన్నగారు చాలా మంచివారు అంది కర్ర విరగకుండా, పాము చావకుండా పద్ధతిలో. జీవితంలో అనేక డక్కా మొక్కీలు తిన్న తర్వాత జస్వంతరావు ఇప్పుడు తొనకని నిండుకుండలా ఉంటున్నాడు. కానీ వయసులో ఉన్నప్పుడు అతను చాలా షార్ట్ టెంపర్. ఆవేశాన్ని అస్సలు అణుచుకోలేకపోయేవాడు. అందుకనే ఆ రోజున తను పద్మనాభరావు గురించి చెప్పినది విన్న వసుధ అలా అనగానే జస్వంతరావుకి ఒక్కసారిగా పౌరుషం పొంగుకొచ్చింది. అంటే ఏమిటి అన్నాడు కోపంగా. నొచ్చుకుంటూ చూసింది వసుధ. నాన్న మంచివారు. ఆయన్ని నువ్వు అపార్థం చేసుకుంటున్నావేమో అన్నాను, అంతే. నేనంటే నీకు ఇష్టమేనా అసలు అన్నాడు జస్వంతరావు. మాట్లాడకుండా కిటికీ దగ్గరకు వెళ్ళి నిలబడి బయటికి చూస్తూ తర్వాత మెల్లిగా అంది వసుధ. నీ మీద ఇష్టమా? అదిగో ఆ ఆకాశమంతా. ఆ అమ్మాయి మాటలతో తాత్కాలికంగా జస్వంతరావు కోపం తగ్గిపోయింది. తర్వాత ఓ అరగంట సేపు హాయిగా అవి ఇవి మాట్లాడుకున్నారు. ఆ అరగంటలో వసుధ అప్రయత్నంగానే 6 డజను సార్లు తన తండ్రి ప్రసక్తి తెచ్చింది. మా నాన్న ఎంత మంచివారు, మా నాన్నకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, మా నాన్న మాట అంటే అందరికీ ఎంత గురి, మా నాన్న అతి కష్టం మీద ఆ రోజుకి ఆమెను క్షమించాడు జస్వంతరావు. కానీ ఆ తర్వాత అతనికి అర్థమైంది. వసుధ వాళ్ళ నాన్న అంటే పంచ ప్రాణాలు. ఫాదర్ ఫిక్సేషన్ విపరీతంగా ఉంది ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి దృష్టిలో తన తండ్రి అసలు తప్పు అన్నది చెయ్యడు. ఆయన్ని ఎవరన్నా ఏమన్నా అంటే వాళ్ళకి కళ్ళు పోతాయి. ఆయన అతి మంచివాడు, అతి సమర్థుడు. ఆయన క్రమశిక్షణ అందరికీ ఆదర్శం. ఆయన ప్రేమని కురిపించే వ్యక్తి. ఆప్యాయత, అభిమానం చాలా ఎక్కువ. ఆయన ఎంతటి త్యాగాలైనా చేస్తాడు. ఆయన సహనశీలి. అయితే పద్మనాభరావు గురించిన ఈ విశేషణాలన్నీ కూడా పద్మనాభరావు సొంతానికి, అతని కుటుంబానికి సంబంధించినంత వరకు పద్మనాభరావు మహా మంచివాడు, ఉత్తమోత్తముడు, సహనశీలి, కుటుంబం కోసం ఎంతటి త్యాగాలైనా చేస్తాడు. కానీ దేశానికి సంబంధించినంత వరకు మాత్రం అతనో చీడపురుగు, అహంకారి, స్వార్థపరుడు, అవినీతిపరుడు. నిజమే, అతడు తెల్లవారుజాము కంటే ముందు అంటే అర్ధరాత్రి 2:30కే నిద్రలేస్తాడు. యోగాసనాలు వేస్తాడు, కసరత్తు చేస్తాడు. తెల్లవారక ముందే పనుల్లోకి జొరబడిపోతాడు. అన్ని టంచన్గా టైం ప్రకారం చేస్తాడు. అతని క్రమశిక్షణ జగద్విదితం. కానీ దేశం విషయాల్లోకి వచ్చేసరికి అతనికి క్రమశిక్షణ బొత్తిగా లేదు. స్వతంత్ర భారతంలో అల్లర్లు, రైళ్లు పడగొట్టడాలు, బస్సులు తగలెట్టడాలు, రాస్తారోకోలు, వీటన్నిటికీ ఆద్యుడతను. మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి, అతని కఠోర క్రమశిక్షణ అంతా అతని సొంత విషయాల్లోనే. సమాజానికి సంబంధించిన విషయాల్లో అతనొక రాలుగాయి, అల్లరి మనిషి. ఆ అల్లరి ఆందోళన కాదని, తన సొంత లాభం కోసం చేసే అల్లరి అని అందరికంటే ముందు గ్రహించింది జస్వంతరావు. అయితే జస్వంతరావుని అందరికంటే ముందు అపార్థం చేసుకున్నది అతని ప్రియురాలు వసుధే. ఒక రోజున వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా
చప్పున కళ్ళెంబడి నీళ్లు పెట్టుకుంది వసుధ. గాబరా పడ్డాడు జస్వంతరావు. ఏమిటి, ఏమైంది అన్నాడు ఆదుర్దాగా. దుఃఖం ముంచుకొచ్చేసింది వసుధకి. ఎందుకు పొద్దస్తమానం మా నాన్ననలా ఆడిపోసుకుంటావు? ఆయన నీకేం అపకారం చేశారని అంది గాద్గదికంగా. ఆవేశాన్ని అణుచుకుని చాలా సహనంగా, చాలా శాంతంగా సమాధానం చెప్పాడు జస్వంతరావు. ఆయన పర్సనల్గా నాకేమీ అపకారం చేయలేదు వసుధ, నిజమే. కానీ ఆయన సమాజానికి చెప్పలేనంత ద్రోహం చేస్తున్నాడే, అది ఎలా భరిస్తాం? మన సంగతి మనం చూసుకోక సమాజం సంగతి ఎందుకు పెద్ద పెద్ద లెక్చర్లు ఇస్తుంటావు అప్పుడప్పుడు అంది వసుధ చిరుకోపంగా. దేశం బాగుంటేనే మనం బాగుంటాం అన్న సున్నితమైన విషయం వసుధకి అర్థమయ్యేటట్లు ఎలా చెప్పాలో అతనికి అర్థమయ్యేది కాదు. అయితే తన ప్రయత్నాలు మాత్రం మానేవాడు కాదు. అది వసుధకి నచ్చేది కాదు. అన్ని విషయాలలో మనది ఏకాభిప్రాయమే వసుధ. ఒక్క మీ నాన్నగారి విషయంలోనే మనకి అభిప్రాయ భేదాలు రావడం దురదృష్టం అన్నాడు జస్వంతరావు. అది నా తప్ప? కన్న తండ్రి మీదే గౌరవాభిమానాలు చూపించలేకపోతే కాబోయే భర్త మీద ప్రేమానురాగాలు చూపించగలనా అని ఎదురు ప్రశ్న వేసేది వసుధ. అది వాళ్ళిద్దరి మధ్య సన్నటి స్పర్ధలాగా సాగుతూ ఉండగా అప్పుడు జరిగింది అది. ఒక రోజున పద్మనాభరావు మీద తిరగబడ్డాడు జస్వంతరావు. అలా తిరగబడ్డానికి ముందు చాలా గ్రౌండ్ వర్క్ చేశాడు అతను. పద్మనాభరావు తాలూకు కరప్ట్ డీలింగ్స్ గురించి చాలా డీటెయిల్డ్గా ఇన్ఫర్మేషన్ సంపాదించాడు. అలా ఇన్ఫర్మేషన్ సంపాదించడంలో అతనికి మ్యాక్సిమం సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి ఒక రాజకీయవేత్త. పద్మనాభరావు వాడుతున్న నాటకాలని, అతని అవినీతిని బట్టబయలు చేసే డాక్యుమెంట్లు కూడా తీసుకువచ్చి జస్వంతరావుకి ఇస్తానని హామీ ఇచ్చాడు ఆ పొలిటీషియన్. కారణాంతరాల వల్ల తను బయటపడ్డానికి వీల్లేదు. ఇద్దరూ ఒకే పొలిటికల్ పార్టీ, అందులో వేర్వేరు గ్రూపులు. అందుకని జస్వంతరావుని అడ్డం పెట్టుకుని తన పని పూర్తి చేసుకోదలుచుకున్నాడు అతను. అందులో జస్వంతరావుకి పెద్ద అభ్యంతరం కనపడలేదు. తను అనుసరించే మార్గం ఏదైనా సరే దానికి పద్మనాభరావు ఆట కట్టయితే తను తన కర్తవ్యం నిర్వర్తించినట్లే అనుకున్నాడు జస్వంతరావు. వాళ్ళ స్ట్రాటజీ ప్రకారం జస్వంతరావు ఒక 2000 మంది మనుషులతో కలిసి ఊరేగింపుగా రాజ్భవన్కి వెళ్ళి పద్మనాభరావు అవినీతి గురించి గవర్నర్ గారికి ఒక మహజరు సమర్పించాలి. జస్వంతరావుతో పాటు ఊరేగింపుగా వెళ్ళవలసిన ఆ 2000 మంది కిరాయి జనాన్ని మహజర్తో పాటు సమర్పించవలసిన సాక్ష్యాధారాలను ఆ పొలిటీషియన్ గారు సమకూరుస్తాడు. అప్పుడే ఇంకో విషయం కూడా జరిగింది. అలా గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ మౌనంగా ఉండిపోయిన జస్వంతరావు వైపు ఆందోళనగా చూస్తూ అడిగింది మీనాక్షి. పూర్తిగా చెప్పకుండా ఆపేశారేం అంది ఆదుర్దాగా. ఆ అమ్మాయి గొంతు, ఆమె తీరు, ముఖ కవలికలు అవన్నీ చూస్తుంటే జస్వంతరావుకి మళ్ళీ వసుధే గుర్తు వచ్చింది. అప్రయత్నంగానే అతని మనసు మళ్ళీ గతంలోకి వెళ్ళిపోయింది. ఆ రోజు ఏమైంది? వసుధ వాళ్ళ నాన్నగారైన పద్మనాభరావు తాలూకు గుట్టు రట్టు చేయదలుచుకుని తను నేరుగా గవర్నర్ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ రోజున తనతో పాటు గవర్నర్ దగ్గరికి వెళ్ళి మహజర్ సమర్పించడానికి గాను ఒక 2000 మంది కార్యకర్తలని పంపిస్తానని, దాంతోపాటే పద్మనాభరావు అవినీతిని బట్టబయలు చేసే డాక్యుమెంట్లని తనకు అందచేస్తానని ప్రామిస్ చేశాడు. పద్మనాభరావు పార్టీలోనే ప్రముఖుడైన మరో పొలిటీషియన్. అప్పట్లో తనకే పాలిటిక్స్కి సరైన నిర్వచనం తెలియదు. పొజిషన్లో ఉన్న పార్టీలోనే అపోజిషన్ వర్గానికి చెందిన ఆ పొలిటీషియన్ గారి మాటల భరోసా మీద తను డేరింగ్గా గవర్నర్ గారి భవంతికి వెళ్ళిపోయాడు. కానీ తను ఊహించినట్లు 2000 మంది కార్యకర్తలలో ఒక్కడూ రాలేదు. బహుశా అప్పటికే వాళ్ళు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఉంటారనే ఊహతో తను కూడా గబగబా అక్కడికి వెళ్ళాడు. ఆశ్చర్యంగా ఒక్క పురుగు కూడా లేదక్కడ. అయితే అక్కడికి వెళ్ళాక తనకి కనపడింది కళ్ళు బైర్లు కమ్మే దృశ్యం ఒకటి. తను సెక్యూరిటీ రూమ్ దగ్గర నిలబడి ఉన్నాడు. అంతలోనే రాజ్భవన్లో నుంచి 20 కార్లు ఒకదాని వెంట ఒకటి బయటికి వచ్చాయి. పైలట్ ఎస్కార్ట్ ఉండడం వలన ఒక కారులో ముఖ్యమంత్రి ఉండి ఉంటాడని ఊహించాడు తను. ఆ వెనుక ఉన్న కార్లల్లో ఒకదానికి పూలమాలలు తగిలించి ఉన్నాయి. ఆ కారు లోపల ఉన్నాడు పద్మనాభరావు. అతని పక్కనే ఉన్నాడు. పద్మనాభరావుకి అంతకు ముందు రోజు దాకా
ప్రబల విరోధి అయిన ఆ పొలిటీషియన్. ఇద్దరూ ఏదో చెప్పుకుని నవ్వుకుంటున్నారు. కాసేపు అక్కడే తచ్చాడిన తరువాత జస్వంతరావుకి అర్థమైంది, రాజకీయాలలో శాశ్వత శత్రుత్వం, శాశ్వత మిత్రుత్వం కూడా ఉండవని. నిన్నటి విరోధులు నేడు కలిసిపోయారు. పెద్ద ఎత్తున బేరాలేవో సెటిల్ అయి ఉంటాయి. అందుకే ఆ పొలిటీషియన్ గారు తనకి ప్రామిస్ చేసినట్లు 2000 మంది కార్యకర్తలని పంపలేదు. అందుకే పద్మనాభరావు అవినీతిని బట్టబయలు చేసే డాక్యుమెంట్లని పంపలేదు కూడా. అంతవరకు అర్థమైంది జస్వంతరావుకి. కానీ అర్థం కానిది ఏమిటంటే, ఆ పొలిటీషియన్ తనని గురించి పద్మనాభరావుకి అంతా చెప్పేసి ఉంటాడని. నిజానికి అది అతనికి తెలిసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే జస్వంతరావు చేయబోయిన పని గురించి తనకి ఏమాత్రం తెలిసినట్లు ఆచూకీ బయటపడనివ్వలేదు పద్మనాభరావు. అతను అసలైన పొలిటీషియన్. అతను కారులో రాజ్భవన్ నుంచి బయటికి వస్తూ గేటు దగ్గర నిలబడి ఉన్న జస్వంతరావుని అలవోకగా చూశాడు. అదే క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చేశాడు పద్మనాభరావు. ఈ ఎదురింటి కుర్రాడు తన మీదే తిరగబడేటంత లెవెల్కు వచ్చేశాడు. వీణ్ణి ఒక కంట కనిపెట్టి ఉండాలి. గిట్టని వాళ్ళని లేపేసే సంస్కృతి అప్పటికింకా ఇంత ప్రబలం కాలేదు. కనిపెట్టి ఉండటమే కాదు, వీడు ఎప్పుడూ తన కళ్ళ ముందే ఉండేటట్లు చూసుకోవాలి. ఆ ఆలోచన ఆ రోజే అమల్లో పెట్టేశాడు పద్మనాభరావు. ఆ రోజే జస్వంతరావుకి తన దగ్గర క్లర్క్గా ఉండమని ఒక ఆఫర్ ఇచ్చాడు. ఆశ్చర్యపోయినా కూడా ఆశ్చర్యంలో నుంచి తేరుకున్నాక ముందు పద్మనాభరావుకి దగ్గరగా ఉంటే అతని గుట్టు తెలుసుకుని మళ్ళీ ఇంకోసారి వీలు చూసుకుని అతని బతుకు బజార్లో పడేయవచ్చన్న ఊహలోంచి మారు మాట్లాడకుండా ఆ ఉద్యోగంలో చేరిపోయాడు జస్వంతరావు. కొడుకు ప్రయోజకుడయ్యాడని అతని తల్లి సంతోషించింది. జస్వంతరావు 2 నెలల పాటు జీతం మరిగాక ఇంకా ఓ రొటీన్లో పడిపోతాడని, దాంతో అతని తిరుగుబాటు మనస్తత్వం చెప్పబడిపోతుందని ఆశించాడు పద్మనాభరావు. అయితే అతను ఊహించని యాంగిల్ ఒకటి ఉంది. అదే తన కూతురు వసుధ జస్వంతరావు కోసం తప్పించిపోతోందన్న విషయం. జస్వంతరావు పద్మనాభరావు కొలువులో చేరడానికి రెండో కారణం వసుధ. అతను పద్మనాభరావు ఇంటికి పొద్దున్నే వచ్చేవాడు. రాత్రి పొద్దుపోయేదాకా అక్కడే ఉండేవాడు. తను జస్వంతరావు పోకడలని పగలస్తమానం కనిపెట్టే ఉంటున్నానని అనుకున్నాడు పద్మనాభరావు. కానీ కళ్ళ ముందే సైలెంట్ మూవీలా జరిగిపోతున్న ప్రేమ పురాణాన్ని మాత్రం అతను పసిగట్టలేకపోయాడు. వసుధ జస్వంతరావు కలుసుకోవడానికి ఇదివరకంటే ఇప్పుడు పుష్కలంగా అవకాశాలు దొరుకుతున్నాయి. అంతకుముందు మొత్తం సంవత్సర కాలంలో వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది ఎంత? ఓసారి 7:30 నిమిషాలు, ఒకసారి 20 సెకండ్లు, ఒకసారి 1 నిమిషం, ఒకసారి 6 నిమిషాలు, ఇంకోసారి 24 సెకండ్లు. అలా చిన్న చిన్న బిట్స్గా నడిచేది వాళ్ళ ప్రేమ. ఇప్పుడు అలా కాదు. ఎప్పుడు వాళ్ళకి అవకాశం దొరుకుతుందో వాళ్ళకి ముందే తెలుస్తుంది. ఎక్కడ కూర్చుని మాట్లాడుకోవాలో ముందే నిర్ణయించుకుంటారు. కానీ వాళ్ళ మీటింగ్ ప్రతిసారి ఒకే రకంగా మొదలయ్యేది, ప్రతిసారి ఒకే రకంగా ముగిసేది. వాళ్ళు కలుసుకున్న ప్రతిసారి కూడా అతని రూపాన్ని కళ్ళతోనే తాగేస్తున్నట్లు కళ్ళ ఆర్పకుండా చాలా క్షణాల పాటు అలాగే చూస్తూ ఉండిపోయేది వసుధ. తను చాలా గొప్ప అందగాడిని కానని జస్వంతరావుకి బాగా తెలుసు. ఆమె తనని అలా ఆరాధిస్తున్నట్లు, ప్రత్యక్ష దైవాన్ని చూస్తున్నట్లు చూస్తుంటే అతనికి చాలా గొప్పగానూ ఉండేది, చాలా ఇబ్బందికరంగానూ కూడా ఉండేది. కలుసుకోగానే కాసేపు స్వీట్ నథింగ్స్, కొంతసేపు స్పెషల్ సంథింగ్స్. నువ్వు మాట్లాడిన ప్రతి మాట ఆ తర్వాత నేను కనీసం ఓ 2000 సార్లైనా గుర్తు తెచ్చుకుంటాను తెలుసా అనేవాడు జస్వంతరావు. అతనేం మాట్లాడినా ఆ అక్షరాలని, ఆ పదాలని కూడా అదే తొలిసారిగా తన జీవితంలో వింటున్నట్టు చెవులప్పగించి అత్యంత శ్రద్ధాశక్తులతో వినేది వసుధ. అలా కాసేపు. ఆ తర్వాత హఠాత్తుగా వినబడని అలారం ఏదో మోగినట్లు టాపిక్ మారిపోయేది. ఇదేమిటో తెలుసా అంది వసుధ ఓ రోజున ఒక బంగారపు భరిణి లాంటి దాన్ని చూపిస్తూ. ఏమిటది అన్నాడు జస్వంతరావు. చూడు, నీకే తెలుస్తుంది అంది వసుధ. ఆమె గొంతులో సన్నటి గర్వం. భరిణ తీసి చూశాడు జస్వంతరావు. అందులో ఇంకో చిన్న ముఖమల్ పెట్టె. అది తెరిస్తే ఆ ముఖమల్ పెట్టెలో ఉంది
భూతద్దం కింద నుంచి కనపడుతూ ఉన్న ఒక బియ్యపు గింజ. ఆ బియ్యపు గింజ మీద అతి సూక్ష్మమైన అక్షరాలతో రాసి ఉంది, రావు బహద్దూర్ శ్రీ వీర వెంకట పద్మనాభరావు అని. చూసావా, అది ఇదివరకు బ్రిటిష్ వాళ్ళు మా నాన్నకి ఇచ్చారు అంది వసుధ సంతోషంగా. ఒక్కసారిగా బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయినట్లయిపోయింది జస్వంతరావుకి. ఇదేమన్నా పెద్ద గొప్ప అన్నాడు కోపంగా. అతని కోపం ఆమెకి ఆగ్రహం లెవెల్లో కనబడింది. ఎందుకంత ఇదైపోతావు? నాన్నగారి పేరు చెప్పగానే నువ్వెప్పుడు ఇంతే. బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో కూడా మా నాన్న గొప్పే. ఇప్పుడు కూడా పాలిటిక్స్లో ఆయనకి మంచి పేరుంది. ఆయన నువ్వెందుకు తక్కువ చేసి మాట్లాడతావు? ఆమె చెప్పిన దానిలోనే తన వాదానికి గొప్ప పాయింట్ దొరికినట్లు అన్నాడు జస్వంతరావు. అవునా, అప్పట్లో మీ నాన్న బ్రిటిష్ వాళ్ళకి ముద్దొచ్చాడు అంటే ఏమిటి? అప్పట్లో దేశద్రోహి అన్నమాట. ఇప్పుడు తెలివిగా పవర్లో ఉన్న పార్టీలో చేరిపోయాడు అంటే ఏమిటి? రంగులు మార్చే ఊసర వెళ్ళి అన్నమాట. నీకు అర్థం కావట్లేదు? నాకు అర్థం కావట్లేదు అంది వసుధ చాలా పదునుగా. కొంచెం కోపంతో ఆమె మొహం ఎర్రబడింది. త్వరగా వస్తున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆమె ఛాతీ ఎగిరెగిరి పడుతున్నట్లు అనిపిస్తోంది. అప్రయత్నంగానే ఆమె వక్షం వైపు కాంక్షగా చూశాడు జస్వంతరావు. చటుక్కున పమిట సవరించుకుంది వసుధ తన కోపాన్ని ప్రదర్శిస్తూ. ఆ టైంలో ఆమె అలా పమిట సవరించుకోవడం కన్నా ఆమె తన చెంప మీద చెల్లున కొట్టి ఉన్నా తక్కువ బాధపడి ఉండేవాడు జస్వంతరావు. ఇద్దరూ అలా బిగుసుకుపోయి మాట్లాడకుండా కాసేపు కూర్చున్నారు. తర్వాత జస్వంతరావే అన్నాడు, మనకు అన్ని విషయాలలోనూ ఏకాభిప్రాయం కుదిరి ఈ ఒక్క విషయంలో మాత్రం ఇలా డిఫరెన్సెస్ రావడం నాకు చాలా విచారం కలిగిస్తోంది వసుధ అన్నాడు బాధగా. నీ తప్పే. నువ్వే చిన్న చిన్న విషయాలని కూడా అనవసరంగా ఆలోచించి పెద్ద ఇష్యూలుగా చేసేస్తావు. మా నాన్న మీద నాకు అభిమానం ఉండడం తప్ప ఏం? కానీ మీ నాన్న దేశద్రోహి. జస్వంతరావు అలా అనగానే కోపంతో సన్నగా కంపించడం మొదలుపెట్టింది వసుధ శరీరం. చటుక్కున మొహం తిప్పుకుంది. ఆమెకి కోపం వచ్చిందని గ్రహించాడు జస్వంతరావు. సారీ అన్నాడు మెల్లిగా. ఆమె మాట్లాడలేదు. ఆమె కోపం తగ్గుతుందని కాసేపు వెయిట్ చేసి ఆ తర్వాత అతను కూడా మౌనంగా బింకంగా అలాగే చాలాసేపు కూర్చుని ఉండిపోయాడు. అతనికి తెలుసు, తామిద్దరూ ఇంత సన్నిహితంగా ఇంత భద్రత గల స్థానంలో కలుసుకునే అవకాశం అపురూపంగా ఎప్పుడో కానీ రాదని. అమూల్యమైన క్షణాలు కోపావేశాలలో కాలిపోతున్నాయని కూడా. అయినా కూడా అదుపులో లేని బింకం. ఎక్కడన్నా బింకం చెల్లుతుంది కానీ ప్రేమలో కాదు. చెల్లినా కూడా ఒక్కసారి చెల్లుతుంది, 2 సార్లు చెల్లుతుంది, ఎల్లకాలం చెల్లదు. ఇద్దరూ అలా కాసేపు బిగుసుకుపోయి కూర్చున్నారు. ఈ మధ్య అలాంటి సన్నివేశం చాలా తరచుగానే రిపీట్ అవుతోంది. అలా బిగుసుకుపోయి ఎదుటి వాళ్ళు తగ్గి వస్తారని ఆశిస్తున్నంతసేపు ప్రాణాలు కడబట్టినట్లే ఉంటుంది. నరాలు తెగిపోయినట్లు ఉంటాయి. ఊపిరాడనట్లు ఉంటుంది. కొద్ది క్షణాలు గడిచాక ఇంక పెరిగిపోతున్న అలకని నిగ్రహించుకోలేక కూర్చున్న కుర్చీని పెద్ద చప్పుడుతో జరిపేసి చటుక్కున లేచి పంతాన్ని ప్రదర్శిస్తూ పెద్ద పెద్ద అడుగులు వేస్తూ బయటికి నడిచాడు జస్వంతరావు.